నమస్తే అండి. మాది విజయవాడ. తెనాలొచ్చి చూద్దామా అనుకుంటున్నా. మీ వెబ్‌సైట్‌లో చూడగానే విజయవాడలో డిస్‌ప్లే పాయింట్ ఉందని తెలిసింది. ఎమ్మటే హ్మ్. కాల్ హ్మ్. చేస్తే ఎప్పుడైనా రావచ్చు అన్నారు. ఎళ్ళగానే హ్మ్. చూయించారు బెడ్‌లన్నీ. నాకు కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఎక్కువుండాలంటే 3 ఇన్ 1 లాటెక్స్ సజెస్ట్ చేశారు. అది ఓకే సార్. ఓకే. 5/6ది హ్మ్. ఆర్డర్ చేసాము. నెక్స్ట్ డే కాట్ కూడా ఆర్డర్ చేసాము. 3 డేస్ బ్యాక్ వచ్చింది కాటు. పరుపు 2 వచ్చినాయి. నిన్ననే అసెంబుల్ చేసాం మొత్తం అన్ని. అన్నీ బాగున్నాయి. కంఫర్ట్ కూడా చాలా ఓకే సార్. బాగుంది. పరుపు కొంచెం మంచం మీద ఫిట్‌గా ఉందండి. అట్లా ఉంటే ఏం పర్లేదు కదా? మీరు మొత్తం లాటెక్సే కాబట్టి కొద్దిగా సైడ్‌కి ఇలా అణిగిద్ది. అంతా ఆ! రీబాండెడ్ అయితే మీరన్నట్టు అసలు కొద్దిగా కూడా ఖాళీ ఉండదు. లాటెక్స్ అంటే హ్మ్. ఇలా కదిలిద్దనమాట. కదిలిద్ది కాబట్టి హ్మ్. ఇబ్బందేం లేదండి. 3 ఓకే. లేయర్స్‌కి ఒక జిప్ కవరు, పైన అవునండి. లేయరు. అంటే 4 లేయర్స్‌కి జిప్ కవర్ ఇస్తానన్నారు. నేను మరి ఇలా తీసుకున్నాను. 3 లేయర్స్‌కి జిప్ ఇదే కవరు, బెస్ట్ పైన అండి. ఇంకో లేయర్ ఓకే. ఇదే కరెక్ట్. అప్పుడు మీరు 3 ఇన్ 1 లాటెక్స్‌ని పరిపూర్ణంగా అనుభవించిన వాళ్ళవుతారు. ఎందుకంటే 3 ఇన్ 1 లాటెక్స్ ఇలా ఏసేసుకొని దీనిపైన బెడ్‌షీటు, ప్రొటెక్టరు, టాపర్ అన్నీ ఏసేసేయండి దీనిపైన. హ్మ్. మేమిచ్చిన యాక్సెసరీస్ అన్ని దీనిపైన ఏసేసి, దానిపైన ఒక సింగిల్ లేయర్ ఇచ్చాం కదా! అదేసేసి దాని మీద బెడ్‌షీట్ ఏసుకొని వాడుకోండి. హ్మ్. చిన్న పిల్లలుంటే గనక ప్రొటెక్టర్ పైనుండాలి. మీకు చిన్న పిల్లలు ఎవరు ఓకే. లేనప్పుడు ఓకే. కింద పరుపంతా అయన్నీ హ్మ్. కాపాడతాయి సార్. పరుపును మొత్తం టాపరు, ప్రొటెక్టరు, బెడ్‌షీట్ అన్నీ కాపాడతది. దీన్ని ఒక్క బెడ్‌షీటే హ్మ్. కాపాడిద్ది కాబట్టి, ఫ్యూచర్‌లో ఇదేదైనా హ్మ్. ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, తీసి లోపలేసేసుకొని మళ్ళీ బయట వేరేదేసుకోవచ్చు. ఇంకా బాగా ఫీల్ అసలు హుహు. యాక్చువల్‌గా ఫీల్ అలాగే ఉండాలి. ఓకే అండి. ఓకే సార్. పరుపయితే అంతా బావుంది. ఇంకొక చిన్న డౌట్ రీబాండెడ్ గట్టిగుంటది. పైన లాటెక్స్ ఏసుకోమని చెప్తా ఉంటారు గదా! మనం ఇప్పుడు అవునండి. చెక్క కాట్ అనుకోండి. పైన లాటెక్స్ ఏసుకున్నా కింద రీబాండెడ్ ఉన్నా లేకపోయినా ఒకటేనా? లేకపోతే పర్వాలేదు. ఏమైనా తేడా పర్వాలేదు. ఉంటదా? అంతే. మీకు 2 ఇంచెస్ ఉన్నదానికి ఫీల్ 4 అంగుళాలు, 6 అంగుళాలు ఫీల్ తేడా ఉంటది కొంచెం. 2 ఓకే. ఇంచెస్ అయినా నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఓన్లీ 2 ఇంచెస్ డైరెక్ట్‌గానే ఏసుకోవచ్చు. హుహు. రీబాండెడ్ లేకుండానే ఏసుకోవచ్చు. అయితే ఏమవుద్దంటే అండి, రీబాండెడ్ ఉంటే ఒక మనం షర్ట్ ఏసుకుంటాం సార్. షర్ట్ లోపల బనీను హ్మ్. కొద్దిగా కంఫర్ట్ ఉంటది కదా! బనీన్ హ్మ్. అంటే. హ్మ్. రీబాండెడ్ మీద ఇది ఉంటే కొద్దిగా సపోర్ట్ ఉంటది. రెండోదేనా హ్మ్. లుక్ అందంగా ఉంటది. రీబాండెడ్ రేట్ తక్కువ. చూడటానికి హై లుక్ ఓకే. వచ్చిద్ది. ఎత్తు కోసం, హ్మ్. మెప్పు కోసం, అందం కోసం తప్పితే డైరెక్ట్‌గా 2 ఇంచ్, 4 ఇంచ్ లాటెక్స్ డైరెక్ట్‌గానే ఏసుకోవచ్చు. బాగా బరువండి. ఇప్పుడు మీకిచ్చిన పరుపే దాదాపుగా ఇది 60, 70 చాలా కిలోలుంటది. చాలా బరువుందండి. పైకెక్కి సెకండ్ ఫ్లోర్‌కి ఎక్కించాల్సొచ్చింది. చాలా కష్టమైంది ఎక్కించడానికి. మంచం అయితే లిఫ్ట్‌లో ఎక్కిచ్చారు. పరుపు లిఫ్ట్‌లో పట్టగా మెట్ల మీదే చాలా కష్టపడి తీసుకెళ్లాల్సొచ్చింది. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే అండి. థాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్